అంటే సుమారు 3.3 టీఎంసీ నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర. 3.3 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకు రావడం జరిగిందంటే, ఈరోజు డౌన్ స్ట్రీమ్ కిందికి సూర్యాపేటకు నీళ్ళు ఇవ్వాల్సింది లాస్ట్ డే, కానీ మళ్ళీ 3 రోజులు ఎక్స్టెండ్ చేసింది వల్ల. మళ్ళీ రేపు పోతే ఎల్లుండి 3 రోజులు మళ్ళీ నీళ్ళు పోతాయి. నీళ్ళు పోతే మనకు ఇక్కడ వచ్చేది 3 టీఎంసీ నీళ్ళు ఉంటాయి. ఈ 3 టీఎంసీ నీళ్ళ ద్వారా ఇమ్మీడియట్గా ఆ రోజు ఎస్సీ గారు, ఇరిగేషన్ ఎస్సీ గారు ఒక లెటర్ రాశారు కమిషనర్ గారికి. నీటి మట్టం తగ్గుతుంది, మేడిగడ్డ బంద్ అయింది, నీళ్లు లేవు, మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోమని చెప్తున్నారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏంటి? గత 1 మంత్ నుంచి డైలీ వాటర్ బంద్ అయింది. దినం దచ్చి దినంగుడంగా బూస్టర్ పంప్స్ ఆన్ చేసి ఈరోజు మురికి మడ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చి నాసు స్టార్ట్ అయింది. 10 టీఎంసీలు నీళ్ళు ఉంటే, 13 టీఎంసీలు ఉంటే ఏ రోజు కూడా బూస్టర్ పంపులు ఆన్ చేసే అవసరం లేదు. కానీ ఇప్పుడే మార్చి 31 లోపలనే బూస్టర్ పంప్స్ ఆన్ చేసింది. ఈ 3 టీఎంసీ నీళ్ళు రేపు ఏప్రిల్ నడవాలి, మే నడవాలి, జూన్ నడవాలి, జూలై 15 తర్వాత కూడా కొన్నిసార్లు వర్షాలు పడితే తెలివై. అంటే 3.5 నెలల నీళ్ళు, 3.5 నెలలు ఈ నీళ్లను మనము తాగునీరుకు, సాగునీరుకు ఎట్లా మనం అందియగలుగుతాం? ఒకవైపు పైన మిడ్మానేరు ఉంది, మిడ్మానేరు నుంచి మనం నీళ్లు రావాలి. అక్కడ 9 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు పోతాయి. మరి మిడ్మానేరుకి వచ్చే సోర్సు ఎల్లంపల్లి. ఆ ఎల్లంపల్లిలో 9 టీఎంసీలు ఉన్నాయి ఇప్పుడు లెక్క. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 16 టీఎంసీలు ఉన్నాయి ఈరోజు లెక్క. ఇప్పుడు ఈ అన్ని నీళ్ళు కలిపినా కూడా మీరు ఏం చేస్తారో చేయండి. ఫస్ట్ ప్రయారిటీ కరీంనగర్ కార్పొరేషన్కు తాగునీరుకు ఇబ్బంది లేకుండా మినిమమ్ నీళ్ళు మెయింటైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 31వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు వరకు దాకా చూస్తాం. మీరు ఎల్లంపల్లి నుంచి డ్రా చేయండి, మిడ్మాన్ నుంచి డ్రా చేయండి చేసి సాగునీరు అడుగుతలే. మేము సాగునీరు ఎట్లా మొత్తం ఎండిపోయినాయి, మా పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయి. మా కరీంనగర్ రూరల్ ప్రాంతంలో పంటలు ఎట్లా ఎండగొట్టిర్రు, కానీ మనుషులను ఎండగొట్టకండి. ఇప్పటికే మార్చి 31 లోపలనే దినం దచ్చి దినం నీళ్ళు ఇస్తే రేపు ఎవాపరేషన్ లాస్ అవుతాయి, నీళ్ళు ఎండలు ముదురుతాయి. దాంతో ఇంకా కన్జంప్షన్ వాటర్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఈ 3.5 టీఎంసీ నీళ్ళు సరిపోవు. ఈ 3.5 టీఎంసీ 80% సరిపోవు. 15 రోజులు 20 రోజులు ఇస్తే మొత్తం అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న మంత్రులు డిమాండ్ చేస్తున్నా. ఫస్ట్ నేను మంత్రి అంటారా? ఎవరో ఒక మంత్రి ఇన్ఛార్జ్ తీసుకోండి. ఇక్కడ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడతారా, ఏం చేస్తారో చేయండి. కానీ లోయర్ మానే డ్యామును గిట్ట ఇట్లా ఎండబెడితే వారం రోజుల లోపలనే అవకాశం ఇస్తాం, మళ్ళీ మేము ఇక్కడ నీళ్ళు ఆపేస్తాం కిందికి. బీఆర్ఎస్ పార్టీ బస్తాలు మోస్తుంది, బస్తాలు అడ్డుకట్టేస్తుంది, నీళ్ళు ఆపేస్తుంది. ఈ పని ఇవాళే చేయాలి. కానీ కింద ప్రాంతం కూడా మన తెలంగాణ బిడ్డలే, వారు పుట్టకచ్చిన దశలో ఉన్నాయి పంట. అందుకే వారికి కూడా నీళ్ళు పోవాలని అవకాశం ఇచ్చినాం. మేము కిందికి పోవాలి, కానీ మాకు పైనుంచి రావాలి. కిందికి పోతున్నాయి, పైనుంచి వస్తలేవు. కాబట్టి కింది ప్రాంతానికి కూడా తాగునీరుకు, సాగునీరుకి ఇవ్వండి. కానీ పై ప్రాంతంలో ఉన్న ఎల్ఎండి నుంచి కానీ, ఎస్ఆర్ఎస్పి నుంచి కానీ, ఎల్లంపల్లి నుంచి కానీ, మిడ్మానేరు నుంచి కానీ ఏం చేస్తారో కానీ జీవో నంబర్ 885 ప్రకారం 12 టీఎంసీ తగ్గకుండా నీళ్లు నిల్వ ఉంచే బాధ్యత ప్రభుత్వానికి. ఇది బీఆర్ఎస్ పార్టీ చూసుకోదు. ప్రజలను ఎట్టిపోతే తాగునీరుకి ఇబ్బంది అయితే గిట్ట ఫస్ట్ టైం కరిమాలు ఇటు ఫేస్ చేస్తున్న 10 సంవత్సరాల ఇలాంటి పునరావృతం కాదు. మళ్ళీ బిందెలు బయటకు వస్తాయి కాబట్టి ఇబ్బంది పడతావు. ప్రభుత్వం కళ్ళు తెరవండి, వెంటనే చర్యలు తీసుకోండి. ఇంకొకటి ఏంది, ఇప్పటికే నాసు స్టార్ట్ అయింది, వాసన స్టార్ట్ అయింది. ఈ వాసన ఎందుకు వస్తుందంటే, ఒకవేళ నీటి మొత్తం తగ్గుతూ ఉంటే సూర్యరశ్మి డైరెక్ట్ ఎండకు తగ్గితే చేపలు చచ్చిపోతాయి, చేపలు చనిపోతాయి. నాసు వాసన చేపలు చనిపోతాయి. కాబట్టి ఇంకా అలాగే తగ్గుతూ ఉంటే చేపలు మొత్తం చచ్చిపోతాయి. మత్స్యకారుల కుటుంబాలు కూడా ఇబ్బంది పడతారు, మత్స్య సంపద చనిపోతుంది.
కాబట్టి అటు మత్స్య సంపద కాపాడుకోవాలి, ఇటు ప్రజలను కాపాడుకోవాలంటే మీరు గవర్నమెంట్ జీవోకు వ్యతిరేకంగా ఉండకుండా 880 జీవో ప్రకారం 12 నుంచి 13 టీఎంసీ నీళ్ళు ఉండకపోతే తాగునీరుకు ఇబ్బంది అయితే డెఫినెట్గా వచ్చే వారం రోజుల లోపల బీఆర్ఎస్ పార్టీ ఎల్ఎండిని వస్తుంది, ఇక్కడ ధర్నా చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కూడా సంధిస్తాము. ప్రజలు సమాయత్తం చేసుకొని మాత్రం మేము ధర్నా చేస్తాం. ధర్నా చేసే అవకాశం కలిగేకండి మాకు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోండి. ఇప్పటికైనా మేము ఉన్న అసెంబ్లీలో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అసెంబ్లీ ఇదే టాపిక్ 2 సార్లు మాట్లాడినాం. జీరోవర్లో మాట్లాడినాం, అంతకుముందులో మాట్లాడినాం. అయినా ప్రభుత్వం చర్య తీసుకుంటలేదు. ఇంకోటి ఎండ పెడుతుంది కాబట్టి 2500 టీఎంసీలు ఇస్తున్న మిడ్మాన్ నుంచి సరిపోవు. అవి కిందికి ఎంత అవుతుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో రాబోయే వారం 10 లోపల 10 టీఎంసీకి తగ్గకుండా నీళ్లు ఇచ్చండి. ఇవ్వకపోతే డెఫినెట్గా మా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుందని చెప్పి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు సమాయత్తం చేస్తారని చెప్పి మీకు చేయడం జరుగుతుంది.